आप सबका हम बिलीवर्स चर्च मिनिस्ट्रीज घुघूस में हार्दिक स्वागत करते हैं। आज हम प्रभु के दास के द्वारा विशेष वचनों को सुनने वाले हैं। आज का विषय है मिट्टी के बर्तन में असीम सामर्थ्य। जानिए परमेश्वर का आत्मा आज आपसे क्या बातचीत करना चाहता है। सुंदर बात दूसरी कुरिन्थियों की कलीसिया को पौलुस ने लिखा। రెండవ కొరింథీయుల సంఘానికి పౌలు రాస్తున్నాడు చాలా చక్కనైన మాట। कलीसिया के विश्वासियों को సంఘ విశ్వాసులకు एक ऐसी बात उन्होंने उनके सामने रखा। ఒక మాటను వారి ముందు పెట్టాడు ఆయన। हम मिट्टी के बर्तन हैं। మనము మట్టి పాత్రలమై ఉన్నాం। हालेलुया హల్లెలూయా। ये बात सच है। ఈ మాట నిజమేనా? हम सब के क्या है? మనమందరం ఎవరము? कौन से बर्तन हैं? ఏ పాత్రలము? हम सब मिट्टी के ही बर्तन हैं। మనమందరం మట్టి పాత్రలము। कोई स्टील का नहीं है, స్టీల్ కాదు, कोई लोहे का नहीं है, ఇనుముది కాదు, और कोई तांबे का नहीं है, లేక రాగిది కాదు, कोई पीतल का नहीं है। ఇత్తడిది కాదు। अरे इतने सारे धातु है, लेकिन इसमें से परमेश्वर ने मट्टी को ही चुना। ఇన్ని ఖనిజాలు ఉన్నాయి కానీ ఇందులో ఉండే దేవుడు మట్టినే ఎన్నుకున్నాడు। हालेलुया హల్లెలూయా। ताली बजाए परमेश्वर को धन्यवाद दे। చప్పట్లు కొట్టి దేవుని వందనాలు చేస్తాం। हम मिट्टी के बर्तन जरूर है। మనము మట్టి పాత్రలమే। हालेलुया హల్లెలూయా। हम गाना गाते हैं, మనం పాట పాడతాం కదా। हम मिट्टी तू है कुमार मुझे बना। నేను మట్టిని నువ్వు కుమారుడివి నన్ను కట్టము। हालेलुया హల్లెలూయా है ना। కదా हम मट्टी के बर्तन हैं। మనం మట్టి పాత్రలము। पौलुस हमें अपनी औकात दिला रहा है। పౌలు మన అర్హత योग्यతను చూపెడుతున్నాడు। యోగ్యతను చూపెడుతున్నాడు। हालेलुया హల్లెలూయా। हम कौन है वो दिखा रहा है। మనం ఎవరు అనేది మనం చూపెడుతున్నాడు। మట్టి పాత్రలమై ఉన్నాము। हम मिट्टी के बर्तन हैं। మనము మట్టి పాత్రలమై ఉన్నాము। मिट्टी कोई वैल्यू नहीं है। మట్టికి ఎలాంటి విలువ లేదు నా ప్రియమైన వారా। मिट्टी मिट्टी है। అది మన్ను మన్నే। अगर वही लोहा अगर होता అదే ఇనుమై ఉంటే तो लोहा छोड़ने वालों को तो ऐसा लगता है कि भाई लार टपकेगा उनको। ఆ ఇనుమును దొంగతనం చేసే వారికి ఎలా అనిపిస్తుంది అంటే సొల్లు గారినట్టు అనిపిస్తుంది। सोलू गाड़ता సొల్లు గారుతుంది। खजाना मिल गया। వారికి ఏదో గని దొరికింది ఇక। पर मट्टी కానీ మన్ను अरे ले जाना रे बाबा, అరే తీసుకుపో कोई नहीं ले जाता దాన్ని ఎవరు తీసుకుపోరు। क्योंकि वो मिट्टी है। ఎందుకంటే అది మన్ను। मिट्टी का वैल्यू नहीं है, ఆ మన్నుకు విలువ లేదు। मिट्टी को कीमत नहीं है। ఆ మట్టికి విలువ లేదు। परंतु కానీ उसी मिट्टी से परमेश्वर ने हम सबको बनाया। ఆ మట్టితోనే దేవుడు మనందరినీ చేసినాడు। हम मिट्टी के धातु से बनाए गए हैं। మిట్టి మన్ను అనేటువంటి ఖనిజంతో చేయబడ్డాము। पहला मनुष्य पहला मानव जो है ఆది మానవుడు ఎవరైతే आदम ఉన్నారో को परमेश्वर ने मिट्टी से ही बनाया। ఆదామును దేవుడు మట్టితో చేశాడు। हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। हालेलुया। पर स्त्री मट्टी से नहीं बनी। కానీ స్త్రీ మట్టితో చేయబడలే। इसीलिए उसको थोड़ा सा स्ट्रांग है वो। అందుకని ఆమె కొంచెం స్ట్రాంగ్ గా ఉంటది। आदमी को ढीला गिरा देती। కొంచెం పురుషుని కొంచెం ఢీల तो పడవచ్చు। जोतानी ने एक जोक अच्छा बताया। జుతాని కూడా జోక్ మంచిగా చెప్పాడు। उम्र के 50-60 के बाद में औरत सामने जाती, बोले आदमी पीछे लंगड़ता हुआ भेंटता हुआ जाता बोले उसके पीछे। వయసులో 50 లేక 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత స్త్రీ ముందు వెళ్తది, పురుషుడేమో వెనకాల కొట్టుకుంటూ నడుస్తాడు। पहले जवानी में आदमी सामने चलता था, औरत पीछे चलती। యవ్వనంలో ఉన్నప్పుడు పురుషుడు ముందు నడుస్తాడు, స్త్రీ వెనకాల నడుస్తది। अब ये पीछे चलता है लंगड़ के ఇప్పుడు अब स्त्री सामने चलती है। ఇప్పుడు స్త్రీ ముందు నడుస్తది, ఈయన కొట్టుతూ మెల్లగా నడుస్తాడు। इसका मतलब वो स्ट्रांग है। అనగా దానికి అర్థం ఆమె స్ట్రాంగ్ గా ఉంది। हालेलुया। హల్లెలూయా। आज स्त्रियां स्ट्रांग ही रहते हैं। ఈ రోజు స్త్రీలు స్ట్రాంగ్ గా ఉంటారు। उनका बॉडी अच्छा रहता है। వారి శరీరం आदमी బాగుంటుంది। जल्दी बुढ़ा हो जाता है, ढीला भी हो जाता है। పురుషుడు త్వరగా ముసలోడు అవుతాడు, ఢీలో పడిపోతాడు। क्योंकि बेचारा मट्टी से निकला है। ఎందుకంటే ఆయన మన్నులో నుండి వచ్చాడు लेकिन కదా। स्त्री मट्टी से नहीं आई। స్త్రీ మన్ను నుండి రాలే। स्त्री कहाँ से आई? స్త్రీ ఎక్కడ నుండి వచ్చింది? स्त्री की धातु हड्डी और मांस है। స్త్రీ ఖనిజము ఎముక మరి మాంసమై ఉన్నది। देखा? చూసారా? इसलिए वो आगे चलती है और आदमी पीछे चलता है। అందుకని ఆమె ముందు నడుస్తది, ఈయన వెనకాల నడుస్తాడు। अभी समझ में आया? ఇప్పుడు అర్థమైందా? अभी मैं आदमी होकर मैं भी वही बात बता रहा हूँ నేను పురుషుడిని, నేను అదే మాట जो చెప్తున్నా। वास्तव में है वो मैं बता रहा हूँ। నేను ఏదైతే వాస్తవం అదే చెప్తున్నా। स्त्री आदम के हड्डी में से निकाली और उसके संति मांस भर दिया, मट्टी नहीं, बाइबल बताती है। స్త్రీ ఆదాము ఎముకలో నుండి తయారు చేయబడ్డది, దానికి బదులుగా అక్కడ మాంసం పూడ్చాడు। ఆమె మన్నుతో కాదు కానీ ఎముకతో చేయబడ్డది। ताली बजाओ, आप लोग मट्टी का नहीं है। చప్పలు కొట్టారు, మన్నుతో చేయబడలేదు। आपका
आपका धातु हड्डी है। నీ ఖనిజము ఎముక. इसलिए पौलुस यहाँ पर एक बात कहता है, इस मिट्टी के बर्तनों में ही परमेश्वर ने एक असीम धन छुपाया है। అందుకని పౌలు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే ఈ మట్టి పాత్రలోనే దేవుడు గొప్ప ఐశ్వర్యమును ఉంచాడు. असीम सामर्थ्य करके लिखा है। గొప్ప ఐశ్వర్యం అని రాయబడి ఉంది. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. यही मिट्टी का बर्तन ఆ మట్టి పాత్రే मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, जो मिट्टी का बर्तन आदि में से निकल कर आया है और आज हम सब मिट्टी के बर्तन हैं, इस बात को हमें नहीं भूलना है। ఆ మట్టి పాత్ర ఆది నుండి తయారై వచ్చింది. మరి ఈ రోజు మనమందరము ఆ మట్టి పాత్రలమై ఉన్నాము అనే మాటను మరవద్దు. और आज परमेश्वर का वचन एक सच्चाई को बयान करता है। ఈరోజు దేవుని వాక్యం ఒక సత్యాన్ని బయలుపరుస్తుంది. आप मिट्टी के पात्र जरूर है, మీరు మట్టి పాత్రలే, लेकिन కానీ परमेश्वर पिता ने తండ్రి అనే దేవుడు आपके अंदर ఈ में లోపల एक ऐसा सामर्थ्य, ऐसा परमेश्वर ने रखा है। ఒక ఐశ్వర్యాన్ని దేవుడు ఇచ్చాడు. और वो सामर्थ्य क्या है, ఆ సామర్థ్యం ఏంటిదంటే हम लोग अब यहाँ पर आगे को देखेंगे। ఇక ముందు మనం దాన్ని చూద్దాము. क्योंकि ये सामर्थ्य, ये शक्ति जो है किसी औरों को नहीं है, ఈ శక్తి ఈ సామర్థ్యము మరి ఎవరికి లేదు. केवल इन मिट्टी के बर्तनों में परमेश्वर ने इस असीम सामर्थ्य को रखा है। కేవలం మట్టి పాత్రలోనే దేవుడు యొక్క గొప్ప ఐశ్వర్యాన్ని ఉంచాడు. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. ताली बजाए परमेश्वर को धन्यवाद दे मेरे प्रियो మనం దేవుని వందనాలు చెల్లిస్తాము. సంకటంలో ఇరుక్కుపోతాడు. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళ, आज के भजन में हमने देखा है, ఈ రోజు కీర్తన మనం చూసాం. आज का 55वां भजन और उसके दूसरे पद को अगर आप स्मरण करेंगे, याद करेंगे, निकाल कर पढ़ेंगे, तो वहां पर भक्तजन जो है वो अपने आप पे वो चटपटा रहा है। ఇక్కడ 55:2లో ఒకవేళ నువ్వు చూస్తే అక్కడ భక్తుడు తనకు తాను కొట్టుకుంటున్నాడు. देखिए यहाँ पर परमेश्वर के वचन में कैसे एक भक्त चटपटा रहा है और परमेश्वर से गुहार लगा रहा है कि मुझे इस संकट से बाहर निकाल। ఒక భక్తుడు ఏ విధంగా కొట్టుకుంటూ దాన్ని మొరపెట్టుకుంటున్నాడు, నన్ను ఈ శ్రమ నుండి ఈ సమస్య నుండి బయటికి తీయమని. देखिए भजन संहिता 55 उसका 2 पद, కీర్తనల గ్రంథము 52వ వాక్యము. मेरी ओर ध्यान देकर मुझे उत्तर दे, मैं चिंता के मारे छटपटाता हूँ और व्याकुल रहता हूँ। నా మనవి ఆలకించి నాకు ఉత్తరం ఇమ్ము. నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. सुना मेरे प्रियो आपने, విన్నారా నా ప్రియమైన వాళ్ళారా? आज मनुष्य और कोई भी मनुष्य और विश्वासी भी, आज विश्वासियों को भी ये समस्या उनके चारों ओर रहती है। ఏ మనుషుడైనా ఈరోజు విశ్వాసులు కావచ్చు, అవిశ్వాసులు కూడా సమస్యలు నలువైపులా ఉంటాయి. विश्वासी भी कई बार ऐसे परिस्थिति में पड़ जाता है, విశ్వాసి అనేక సార్లు ఇలాంటి పరిస్థితుల్లో పడిపోతాడు. तब आप भी यही कहते हैं అప్పుడు మీరు ఇదే అంటారు, कि हे परमेश्वर मुझ पर ध्यान दे నన్ను ధ్యానించుము, और मेरी ओर देख, నా తట్టు చూడు, मुझ पर चित्त लगा నా మీద నీ మనసు పెట్టు, और मुझे मेरी प्रार्थना का उत्तर दे, నాకు నా ప్రార్థనకు జవాబు ఇవ్వు. क्योंकि संकट और मुसीबतों के कारण मैं छटपटा रहा हूँ। నా శ్రమలు నా వేదనను బట్టి నేను కొట్టుకుంటున్నాను. और उतना ही नहीं, అంతేకాదు मैं व्याकुल भी रहता हूँ। నేను చింతాక్రాంతుడనై ఉన్నాను. हालेलुया, హల్లెలూయా. व्याकुल रहता हूँ, నేను విశ్రాంతి లేక ఉన్నాను. ऐसा लिखा है। ఈ విధంగా రాసింది. छटपटाता हूँ నేను కొట్టుకుంటున్నాను, और व्याकुल भी रहता మరి हूँ। విశ్రాంతి లేక ఉన్నాను. क्यों? ఎందుకు? मेरे चारों ओर मेरे शत्रु इतने बढ़ गए हैं कि वो मुझे सता रहे నా हैं। నలువైపులా నా శత్రులు ఎంత ఎదిగిపోయారు, వారు నన్ను వేధిస్తున్నారు. आमेन, ఆమేన్. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, ये दाऊद का भजन है। ఇది దావీదు కీర్తన. जो उसके समय में भी उसके चारों ओर शत्रु राजा और शत्रु उस पर बहुत बार उन्होंने आक्रमण किया और उसको सताए, तब वो परमेश्वर के पास में गया और ये प्रार्थना करने लगा। ఆయన రాజు ఉన్నప్పుడు ఆయన నలువైపులా ఉన్నటువంటి రాజులు ఆయనను ఆక్రమించి ఆయనను వేధించారు. అప్పుడు ఆయన దేవుని సన్నిధానానికి వెళ్ళి ప్రార్థన చేశారు. तीसरा पद को देखेंगे, 3వ వాక్యాన్ని చూడండి. क्योंकि शत्रु का कोलाहल और दुष्ट उपद्रव कर रहे हैं। శత్రుల శబ్దము మరియు దుష్టుల బలాత్కారము చేస్తున్నారు. सुना मेरे प्रियो, విన్నారా నా ప్రియమైన कई వాళ్ళారా? बार हमारे चारों ओर भी ऐसा ही माहौल बनता है, మన నలువైపులా ఇలాంటి వాతావరణం ఏర్పడుతుంది है ना కదా मेरे प्रियो। నా ప్రియమైన వాళ్ళారా? दाऊद जैसा एक पराक्रमी शूरवीर
कमजोर पड़ गया और वो अपने अंतरात्मा में ये सारी बातें प्रार्थना में परमेश्वर के पास में कह रहा है। దావీదు లాంటి పరాక్రమశాలి తన అంతరంగంలో బలహీనుడై ప్రార్థన చేస్తున్నాడు. अब कुछ दोषारोपण भी उसके ऊपर में हो रहे हैं। కొన్ని నేరారోపణలు ఆయన మీద ఉన్నాయి. वे मुझ पर दोषारोपण करते हैं వారు నా మీద దోషము మోపుచున్నారు. और क्रोध में आकर मुझे सताते हैं। ఆక్రమ గలవారు నన్ను హింసించుచున్నారు. मेरा मन भयभीत ही मेरा मन भीतर ही भीतर संकट में है और मैं मृत्यु का भय मुझ में समा गया है। నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. अरे बाप रे, मरने का भी डर उसके अंदर में समा गया। మరణ భయం ఆయనకు పుట్టింది. देखिए చూడండి उसके मन के अंदर में क्या क्या चल रहा है। ఆయన మనసు లోపల ఏమేమి నడుస్తున్నాయి. शूरवीर है, పరాక్రమశాలి, योद्धा है, యుద్ధశూరుడు, राजा है, రాజు, सारी बातें हैं, అన్ని మాటలు ఉన్నాయి. लेकिन फिर भी अपने पर्सनल जीवन में वो इस प्रकार कूद रहा है। కానీ ఆయన తన వ్యక్తిగత జీవితంలో ఇలాగ మూలుగుతున్నాడు. देखा, చూసారా? आप भी चाहे कितना बड़ा भी हो, వ్యక్తి ఎంత పెద్దవాడైనా కావచ్చు, व्यक्ति कितना भी बड़ा व्यक्ति और पावरफुल व्यक्ति भी होगा, వ్యక్తి ఎంత పెద్దవాడైనా ఎంత శక్తివంతమైన వాడైనా కావచ్చు, फिर भी ఆయనను उसके अंदर में कुछ ऐसे बातें होते हैं। ఆయన లోపల ఇలాంటి మాటలు కొన్ని ఉంటాయి. आप विश्वासी भी, విశ్వాసి, चाहे आप कितना भी बड़े विश्वासी हो, ఎంత పెద్ద విశ్వాసి కావచ్చు, आप अच्छे प्रार्थना करने वाले हो, మీరు మంచి ప్రార్థన చేయవారు आप కావచ్చు, अच्छे बोल्ड विश्वासी हैं, మీరు దృఢమైన విశ్వాసులే, लेकिन एक समय आपको ऐसा घेर लेगा कि आप भी ये बातें कहेंगे। ఒక సమయంలో నీ పరిస్థితులు ఆవరించుకున్న తర్వాత నీవు ఇవే మాటలు అంటావు. हाँ मेरे प्रियो, అవును నా ప్రియమైన ये వారు, हर मनुष्य की स्थिति यहाँ पर दाऊद के अनुभव से यहाँ उतारा गया है। ప్రతి మనుషుని స్థితి దావీదు అనుభవం ద్వారా ఇక్కడ దించబడ్డది. हम कितने प्रार्थना वाले भी हो, మనం ఎంత ప్రార్థన చేయవాలి, लेकिन संकट और मुसीबत और शत्रु जब हमारे चारों ओर कोलाहल करते हैं, तब थोड़ा सा हम भी अपने अंदर में भयभीत हो जाते हैं। శ్రమలు, సంకటములు, శత్రువులు శబ్దము చేయనప్పుడు కొంచెం లోపల కదులుతాం మనం. अब दाऊद वही बातों का बयान यहाँ दे रहा है, దావీదు ఆ మాటను భయపరుస్తున్నాడు. क्योंकि शत्रु के कोलाहल से मैं थक गया हूँ। శత్రువుల శబ్దమును బట్టి నేను అలసిపోయాను. वो मुझ पर दोषारोपण भी कर रहे వారు हैं। నా మీద దోషాన్ని మోపుతున్నారు. दोषारोपण का मतलब यह है దోషము అనగా जो मैंने किया ही नहीं, ఏదైతే నేను చేయలేదో ऐसे बातें ऐसी निंदाएं वो मुझ पर डाल रहे हैं। అలాంటి మాటలు అలాంటి నిందలు నా మీద వేస్తున్నారు. देखा मेरे प्रियो, చూసారా నా ప్రియమైన ये వారు? अनुभव हर एक विश्वासी भाई और बहन से होकर गुजरता है। ఈ అనుభవంలోని ప్రతి ఒక్క విశ్వాసి సోదరుడు चाहे కొనసాగుతాడు. आप भी हो, నీవే కావచ్చు, चाहे मैं भी हूँ, నేనే కావచ్చు. मैं भी अगर इतना बड़ा पास्टर, నేను ఇంత పెద్ద పాస్టర్, इतना उपदेश देता हूँ, ఇంత ఉపదేశం ఇస్తాను, इतने बातें करता हूँ, ఇన్ని మాటలు लेकिन మాట్లాడతాను, कहीं ना कहीं मैं भी अपने व्यक्तिगत अनुभव में, व्यक्तिगत जीवन में, मैं भी कभी कभी अपने अंतरंग में ये बातों को महसूस करता हूँ। నా వ్యక్తిగత జీవితంలో వ్యక్తిగత అనుభవంలో నా అంతరంగంలో ఈ మాటలను నేను అనుభవిస్తాను. क्योंकि दुनिया में, इस संसार में हमारे चारों ओर जो है भय का माहौल बना हुआ है। ఎందుకనగా ఈ లోకంలో మన నలువైపులా భయపు వాతావరణం ఏర్పడి ఉంది. यहाँ पर दाऊद जैसा एक शूरवीर ये बातें कह रहा है, దావీదు లాంటి పరాక్రమశాలి మాట్లాడుతున్నాడు. योद्धा है वो। ఆయన యుద్ధశూరుడు. अगर वो तलवार उठा ले ఆయన ఖడ్గం तो ఎత్తితే एक बड़ी सेना को हरा देता है। గొప్ప సైన్యాన్ని ఓడిస్తాడు. वो शूरवीर है, उसके विषय में लिखा है कि जब अब्शलोम अपने पिता के साथ में जब बगावत करता है तो दाऊद का सेनापति उसको बताता है, तू सावधान रहे, तेरा पिता एक ऐसा शूरवीर योद्धा है, उसके अगेंस्ट में मत जा। అబ్షాలోము తన తండ్రికి వ్యతిరేకంగా లేచి నిలబడ్డప్పుడు, అనగా దావీదుకు వ్యతిరేకంగా లేచి నిలబడినప్పుడు దావీదు సేనాధిపతి అబ్షాలోముతో చెప్తున్నాడు ఏంటంటే, నీవు తండ్రికి వ్యతిరేకంగా నిలబడకు, ఎందుకనగా నీ తండ్రి చాలా పెద్ద పరాక్రమశాలి. तेरे पिता के विरुद्ध खड़ा मत हो, నీ తండ్రికి వ్యతిరేకంగా నిలబడకు, तेरा पिता योद्धा है నీ తండ్రి యుద్ధశాలి, और वो पराक्रमी बलशाली है। उसके पराक्रम को हमने युद्ध में देखा है। ఆయన పరాక్రమవంతుడు, బలశాలుడు. ఆయన పరాక్రమాన్ని మేము యుద్ధంలో చూసాము. उसके विरुद्ध मत उठ, ఆయనకు వ్యతిరేకంగా उसके నిలబడకు, विरुद्ध कोई षड्यंत्र मत रच। ఆయనకు వ్యతిరేకంగా పన్నాగాలు अगर చేయకు. तुझे सिंहासन चाहिए నీకు సింహాసనం కావాలా, तो मिल जाएगा, అది నీకు దొరుకుతది. लेकिन उसके दिनों में तू उसके आगे मत जा, कहीं तू अपना मौत को बुलावा ना दे।
ఆయన బ్రతికి ఉండగా ఆయనకు ముందు వెళ్ళకు, లేకపోతే మరణాన్ని పిలుచుకుంటావేమో. पर अंत में क्या हुआ अबशालोम का? చివరికి అబ్షాలోము ఏమయ్యాడు? एक मामूली आदमी ने उसको मार ఒక दिया। సాధారణమైన వ్యక్తి అతన్ని చెప్పాడు. देखा, చూసారా? पिता के विरुद्ध चलने से एक पराया आदमी ने उसको मार डाला। తండ్రికి వ్యతిరేకంగా లేచి నిలబడడం ద్వారా పరాయ వ్యక్తి అతన్ని చెప్పాడు. अबशालोम सुंदर, उसके बालों की गिनती कई टनों का है, ऐसा बाइबल में लिखा। होकर भाग रहा था, ఆయన గుర్రం మీద సవారీ చేస్తూ ఉరుకుతున్నాడు. जंगल में भाग रहा था वो। అడవిలో ఉండి ఉరుకుతున్నాడు ఆయన. उसके बाल ये बड़े बड़े लंबे 7-8 फीट के बाल ऐसे उछल रहे थे। ఆయన వెంట్రుకలు చాలా పొడుగు, 7-8 ఫీట్ల పొడుగు ఉన్నాయి. घोड़ सवार में वो स्पीड से जा रहा था, उसके बाल जो है वो झाड़ी के कांटे में लपट गए। ఆయన గుర్రం మీద సవారీ చేస్తూ అడవిలో ఉండి ఉరుకగా ఆయన వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో ఒక పొదలో చుట్టుకుపోయాయి. वो बंध गया ఆయన అక్కడ अपने బంధించబడ్డాడు बालों के कारण। తన వెంట్రుకలను బట్టి. देखा, जो हमारी सुंदरता है वो हमारे ही मौत का कारण बनता है। మన సౌందర్యం, మన అందం ఏదైతే ఉందో అదే మన మరణానికి కారణమవుతుంది. जानते हो, తెలుసా? उसका शत्रु जो उसका पीछा कर रहे थे वो आया ఆయన శత్రువు ఆయనను వెంటాడుతూ వచ్చాడు. और एक नोकदार लकड़ी का उसने एक पंगा बनाया और उसके पेट में भोंक दिया। ఒక కర్ర తీసుకొని దాని పంగలేక చేసి ఆయన కడుపులో గుచ్చాడు. यो ऐसा ही होता है। ఇట్లనే అవుతుంది నాకు. एक हाथी को चींटी काफी है मारने के लिए। ఒక ఏనుగును చంపడానికి చీమ చాలు. हाथी सोचता है मैं बहुत बड़ा प्राणी हूँ, मैं अगर पैर दूंगी तो वो मसल डालूंगी। ఏనుగు అనుకుంటది నేను చాలా పెద్ద ప్రాణిని, జంతువును, అడుగు వేస్తే. लेकिन मेरे प्रियो, हाथी का मौत चींटी के द्वारा होता है, आपको नहीं मालूम। కానీ ఆ ఏనుగు అనేది చీమతో చనిపోతుంది అనే మాట మీకు తెలియదు. हाथी का मौत चींटी से होता है, ఏనుగు చీమతో చనిపోతుంది. ऐसे ही होता है। ఇట్లనే అవుతుంది. हम कितने भी पराक्रमी हो, మనం ఎంత పరాక్రమమైన कभी कभी छोटे छोटे जो समस्याएं हैं वो हमको मसल देते हैं। చిన్న చిన్న సమస్యలు మనల్ని నలిచివేస్తాయి. अब देखिए दाऊद कैसा उड़ रहा है, ఇక్కడ చూడండి దావీదు ఎలా మూలుగుతున్నాడు. वो उड़ रहा है, ఆయన మూలుగుతున్నాడు. वो कह रहा है ఆయన అంటున్నాడు, शत्रुओं का कोलाहल और दुष्टों का उपद्रव, दुष्ट उपद्रव कर रहे हैं मेरे विरुद्ध में। శత్రువులు శబ్దము చేస్తున్నారు, దుష్టులు బలాత్కారం చేస్తున్నారు నాకు వ్యతిరేకంగా. वे मुझ पर दोषारोपण करते हैं వారు నా మీద దోషాన్ని మోపుతున్నారు. और क्रोध में आकर मुझे सताते हैं। ఆగ్రహము గలవారి నన్ను హింసించుచున్నారు. मेरा मन भीतर ही भीतर संकट में है నా గుండె నాలో వేదన పడుచున్నది. और मृत्यु का भय मुझ में समा गया है। మరణ భయము నాలో పుట్టుచున్నది. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. ताली बजाकर परमेश्वर को धन्यवाद है। చెప్పండి దేవుని వందనాలు. हर इंसान को इस दौर से गुजरना पड़ता ప్రతి है। మనుష్యుడు ఈ పరిస్థితి నుండి వెళ్ళాలి. तो ऐसे समय में అలాంటి సమయంలో तो पौलुस ने कुरिन्थियों की कलीसिया के विश्वासियों को यह बात सिखाया। పౌలు కొరింథీయుల సంఘంలో ఉన్న విశ్వాసులకి మాట నేర్పిస్తున్నాడు. क्या सिखाया? ఏం నేర్పిస్తున్నాడు? परंतु हमारे पास में ये मिट्टी के बर्तनों में रखा है कि ये असीम सामर्थ हमारी ओर से नहीं वरन परमेश्वर के ओर से ठहरे। ఆయనను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మట్టి ఘట్టములో ఈ ఐశ్వర్యము మాకు కలదు. हालेलुया। कौन सा ऐश्वर्य आपको दिया परमेश्वर ने? ఏ ఐశ్వర్యాన్ని దేవుడు మీకు ఇచ్చాడు? मट्टी के बर्तनों में कौन सा ऐश्वर्य रखा? మట్టి పాత్రలో ఏ ఐశ్వర్యాన్ని దేవుడు ఉంచాడు? पैसा, డబ్బులా, सोना, బంగారమా, चांदी, వెండి, आपके करोड़ों रुपया, నీకున్న కోట్ల రూపాయలు, आपके लाखों रुपया, నీకు లక్షల రూపాయలు, आपका सोना चांदी? నీకున్న వెండి బంగారాలు? नहीं मेरे प्रियो, కాదు కాదు కాదు. इस मिट्टी के बर्तन में ఈ మట్టి పాత్రలో परमेश्वर ने विश्वासियों को, దేవుడు 8वें पद से शुरू करें। దేవుడు విశ్వాసులకు 8వ వాక్యం నుండి वो చెప్తున్నాడు. असीम सामर्थ्य क्या है जो आपके पास में है? మీ దగ్గర ఉన్నటువంటి యొక్క ఐశ్వర్యం ఏంటిది? दाऊद ने जो अनुभव किया, దావీదు అనుభవించాడు. ऐसे अनुभव से जब आप गुजरते हैं ఇలాంటి అనుభవాల నుండి కొనసాగుతున్నప్పుడు तब आपको लाचार होने की जरूरत नहीं है। నిస్సాగర పరిస్థితులు ఉండవలసిన అవసరం सुने లేదు. अच्छे से, వినండి చక్కగా. 8वां पद क्या कहता है? 8వ వాక్యం ఏమంటుంది? 8वां पद, हम चारों ओर से क्लेश तो भोगते हैं पर संकट में नहीं पड़ते, निरुपाय तो होते पर निराश नहीं होते। आमेन। ఎట్టిపోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడువారము కాము. ఇరికింపబడవారం కాము. కాము.
అపాయములో నుండను అపాయంలో ఉన్నను కేవలము ఆ ఉపాయము లేని వారము కాము. ఉపాయం లేని వాళ్ళము కాము. ఆమేన్ ఆమేన్. हालेलुया हालेलुया। ताली बजाकर परमेश्वर को धन्यवाद दे। చెప్పండి దేవుని दाऊद के నామమున समय में ये बात उसको नहीं मालूम थी, దావీదు సమయంలో ఈ మాట ఆయనకు తెలియదు. लेकिन कुरिन्थियों की कलीसिया को, विश्वासियों को पौलुस पवित्र आत्मा के द्वारा लिखता है, तुम मिट्टी के बर्तनों में परमेश्वर ने एक असीम सामर्थ भर के रखा है। కొరింథీ సంఘానికి విశ్వాసులకు పౌలు పరిశుద్ధాత్మని ద్వారా ఒక మాటను రాస్తున్నాడు, చెప్తున్నాడు ఏంటంటే ఈ మట్టి పాత్రలో దేవుడు గొప్ప ఐశ్వర్యాన్ని ఉంచాడు. देखा दाऊद को ये उस समय में ये बात नहीं मालूम थी शायद, దావీదుకు బహుశా ఆ సమయంలో మాట తెలియదు. इसलिए वो ऐसा कह रहा है, అందుకని ఆయన ఆ విధంగా मैं అంటున్నాడు, छटपटा रहा हूँ। నేను కొట్టుకోవడానికి ఈ విధంగా అనవసరం అవసరం इन లేదు. मिट्टी के बर्तनों में ఈ మట్టి పాత్రలోనే आपके परमेश्वर पिता ने ये असीम सामर्थ आपके अंदर में रखा है। మీ తండ్రి అయిన దేవుడి గొప్ప ఐశ్వర్యాన్ని మీలో ఉంచాడు. इसके लिए आपको धन्यवाद देना चाहिए, परमेश्वर को ताली बजाकर। దానికని వందనాలు చెల్లించి దేవుడికి చప్పట్లు కొట్టాలి. మీరు समझ में आई बात? అర్థమైన మాట. आपके पास क्या सामर्थ है? మీ దగ్గర ఏ मालूम సామర్థ్యం, है विश्वासियों के पास क्या सामर्थ है? విశ్వాసుల దగ్గర ఉన్న సామర్థ్యం ఏంటి మీకు తెలుసా? वही असीम सामर्थ అదే గొప్ప जो ఐశ్వర్యం ईश्वर की ओर से विश्वासियों को दिया गया। దేవుని ద్వారా విశ్వాసులకు ఇవ్వబడ్డది. क्या है वो? ఏంటిదది? हम चारों ओर से क्लेश तो भोगते हैं, परंतु संकट में नहीं पड़ते। ఎటు పోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడువాడము కాము. हाँ, निरुपाय तो होते हैं पर निराश नहीं होते। అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారము కాము. आमेन। ఆమేన్. क्या लगा आपको? మీకు ఏమనిపించింది? नए नियम के कलीसिया को, కొత్త నిబంధన సంఘానికి, नए नियम के विश्वासियों को కొత్త నిబంధన విశ్వాసం दाऊद के जैसा रोने की जरूरत नहीं है। దావీదులాగా ఏడవలసిన అవసరం आप లేదు. मिट्टी के बर्तनों में परमेश्वर ने यह असीम सामर्थ छुपा के మీ रखा మట్టి है। పాత్రలో ఉన్న దేవుడి యొక్క సామర్థ్యాన్ని ఉంచాడు. आप नहीं डरते। మీరు భయపడరు. क्लेश में శ్రమలో क्या लिखा है? ఇక్కడ రాస్తుంది, क्लेश तो भोगते हैं। శ్రమను అనుభవిస్తున్నాం. आमेन। ఆమేన్. क्लेश आएगा, శ్రమలు వస్తాయి, संकट आएंगे, శ్రమలు వస్తాయి, मुसीबतें आएंगे, కష్టాలు వస్తాయి. आप उसमें घेरे हुए रहेंगे, మీరు ఆవరించబడి ఉంటావు. पर संकट तुम्हारे पास नहीं आएगा। కానీ ఆ యొక్క శ్రమ నీ యొద్దకు నీ దగ్గరికి రాదు. ये है वो असीम सामर्थ्य जो प्रभु ने हम नए नियम के कलीसिया को दिया है। కొత్త నిబంధన సంఘానికి ఇచ్చినటువంటి గొప్ప ఐశ్వర్యం ఇది. ऐसे मैं कई बार अनुभव किया। ఈ విధంగా ఎన్నోసార్లు అనుభవించాను. संकट और मुसीबतें चारों ओर थी, శ్రమలు సంకటములు నలువైపులా ఉంటాయి, लेकिन डरेंगे नहीं। కానీ భయపడము. हमने ईश्वर पर अपना भरोसा रखा। దేవుని మీద మన నమ్మకాన్ని పెట్టుకున్నాం. प्रभु ने ऐसा चमत्कारी ऐसा बात उसी में से निकाल के लाया कि मेरा सारा बोझ खत्म हो गया। దేవుడు అద్భుతమైన విషయాన్ని అందులో వచ్చాడు, దాని ద్వారా నా భారం అంతా వెళ్ళిపోయింది. हृदय आनंदित हुआ హృదయం ఆనందించింది. और मैं निराश नहीं हुआ। మరి నేను నిరాశ పడలేదు. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, प्रभु हमें निराशा में पड़ने नहीं देता। దేవుడు మనల్ని నిరాశలో పడలేదు. निरुपाय जरूर है, నువ్వు అపాయంలో ఉన్నావు, पर निराश नहीं होने కానీ देता। ఉపాయం లేని వాడవు కాదు. हालेलुया। హల్లెలూయా. ये है वो सामर्थ मट्टी के बर्तनों में रखा మట్టి है। పాత్రలో ఉంచబడిన ఐశ్వర్యం ఇది. हालेलुया, హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. और दूसरा ऐश्वर्य ये है, ఇంకా రెండో ఐశ్వర్యం ఏంటంటే सताए तो जाते हैं पर त्यागे नहीं जाते। हालेलुया। తరమబడుచున్నను దిక్కులేని వారము కాము. अरे वाह वाह वाह, क्या क्या? తరమబడుచున్నను धर्म बढ़ुచున్నను దిక్కులేని వారము కాము. दिक्कुलेని वारू। तेलुगु में अच्छा है, दिक्कुलेनि वारू। दिक्कुलेनि देशलेनि। हम लोग बोलते हैं ना, संकट में गिरने के बाद, मुसीबत में गिरने के बाद, अब मेरा कोई बचाने वाला नहीं है और मेरे को कोई साथ देने वाला नहीं है। శ్రమలలో కష్టాలను పడ్డ తర్వాత మనం అంటే కదా हमारा దిక్కులేదు मोटू तेलुगु में बोलते हैं या क्या नहीं है? దిక్కులేదు దశ. దిక్కులేదు దశ లేదు అంటావు కదా. అరే దిక్కెందుకు లేదు, దేవుడు నీకు దిక్కుంచినాడు. అదే असीम सामर्थ वही है जो परमेश्वर ने हमारे अंदर में रखा है। ఆ ఐశ్వర్యం అదే దేవుడు మనలో ఉంచాడు. దేవుడు మన దిక్కు. మనకు దిక్కు లేనప్పుడు మన ఆయనే మనకు దిక్కు దశ ఏర్పాటు చేస్తాం. ठीक है? आमेन। ఆమేన్. हालेलुया। अब तीसरी बात देखेंगे, మూడో మాట చూద్దాం. 10वां पद। పదో వాక్యం. हम यीशु की मृत्यु को अपनी देह में हर समय लिए फिरते हैं कि यीशु का जीवन भी हमारी देह में प्रकट हो जाए। आमेन।
యేసు యొక్క జీవము हाँ మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై यस యేసు యొక్క మరణానుభవమును हाँ యేసు యొక్క మరణానుభవం మా శరీరమందు మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము పోవుచున్నాం आमेन हालेलुया हालेलुया ये बड़ी बात प्रभु की ओर से हमें मिला है मेरे ఈ గొప్ప మాట దేవుని ద్వారా మనకు దొరికింది हमें हमारे आध्यात्मिक यात्रा में इस जीवन में हमें हर समय अपने साथ में मसीह की देह में मसीह को अपने उसकी मृत्यु को अपनी देह में समाये हुए हमें फिरते रहना है మనం ఎల్లప్పుడూ మన ఆధ్యాత్మిక జీవములో క్రీస్తు మరణానుభవాన్ని మన దేహములో ధరించుకొని లేక వహించుకొని మనం కొనసాగాలి हालेलुया हालेलुया क्या लिखा है हम यीशु की मृत्यु को अपनी देह में हर समय लिए फिरते हैं యేసు క్రీస్తు మరణానుభవమును ఆ శరీరములో ఎల్లప్పుడూ వహించుకొని పోతున్నాం आमेन हालेलुया हालेलुया सुना आपने मेरे प्रियो విన్నారా ప్రియమైన వారలారా यीशु की मृत्यु को हम अपने देह में लिए फिरेंगे యేసు మరణాన్ని మన దేహములో हर समय हम उसके बलिदान को याद रखेंगे उसे पहने रहेंगे ప్రతి సమయమున ఆయన బలియాగమును జ్ఞాపకం ఉంచుకుంటూ దాన్ని వహించుకోవాలి तब అప్పుడు हमको यीशु का जीवन भी हमारी देह में प्रकट होगा ఏలయనగా యేసు యొక్క జీవము మా మార్తి శరీరమందు ప్రత్యక్షపడవచ్చును हालेलुया हालेलुया ताली बजाए परमेश्वर को धन्यवाद दे मेरे प्रियो చెప్పండి కూడా ధన్యవాదాలు जब हम उसकी मृत्यु को अपने देह में लिए फिरते हैं ఎప్పుడైతే మనము క్రీస్తు మరణాన్ని మన దేహంలో ధరించుకొని నడిచినప్పుడు तब అప్పుడు उसका जीवन भी हमारे देह में से प्रकट होता है ఆయన జీవము మన శరీరం నుండి ప్రకటించబడుతుంది हालेलुया हालेलुया इसलिए हम कोई भी समस्या में हम परमेश्वर को हम पहने रहेंगे उसके बलिदान को हम अपने साथ में रखेंगे तो हम हर मुसीबत से हम पार लग जाएंगे ఏ సమయంలోనైనా ఏ శ్రమలోనైనా మనము ఆయన దేహాన్ని ఆయన మరణాన్ని జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే ప్రతి సమస్యను మనము దాటగలము ये वही है जो असीम सामर्थ हम मिट्टी के बर्तनों में परमेश्वर ने रखा మట్టి है పాత్రలో ఉంచినటువంటి ఈ ఐశ్వర్యం ఇదే हमें दाऊद के जैसा रोने की जरूरत नहीं है దావీదులాగా ఏడవలసిన అవసరం नए లేదు नियम की कलीसिया को पवित्र आत्मा ने एक असीम सामर्थ्य दिया है కొత్త నిబంధన సంఘానికి పరిశుద్ధాత్ముడు ఒక ఐశ్వర్యం ఇచ్చాడు हर क्लेश में से हम बाहर निकलने का परमेश्वर ने हमें रास्ता दिया है ప్రతి సమస్య నుండి బయటికి రావడానికి దేవుడు ఒక మార్గాన్ని ఇచ్చాడు हमें दाऊद के जैसा छटपटाने की जरूरत नहीं है దావీదులాగా కొట్టుకోవాల్సిన అవసరం లేదు ये बातें हमारे लिए बहुत काफी है ఈ మాటలు మనకు చాలు हम नए नियम के कलीसिया के लोग हैं కొత్త నిబంధన సంఘపు వారు परमेश्वर का वचन सच्चा है దేవుడి వాక్యము సత్యమైనది वो कह रहा है అని అంటున్నాడు तुम हर समय मेरी मृत्यु को अपने देह में लिए फिरते हो तो यीशु का जीवन भी हमारी देह से प्रकट हो ప్రతి जाएगा సమయములో ఆయన మరణాన్ని మనము ధరించుకొని నడిచినట్లయితే యేసు క్రీస్తు జీవం అనేది మనలో కార్యసిద్ధం అవుతుంది हालेलुया हालेलुया ताली बजाए परमेश्वर को धन्यवाद देगा प्रियो परमेश्वर के दास रेवरेंड जॉन आनंद गुंडेटी द्वारा और बिलीवर्स चर्च मिनिस्ट्री द्वारा घुघुस शहर में 2 दिनों की अद्भुत सभाओं का आयोजित किया गया है। इन सभाओं की सेवकाही ब्रदर किरण पॉल करेंगे। दिनांक 3 और 4 नवंबर 2022। ये दोनों दिन की सभाएं सुबह और शाम दोनों समय रहेगी। सुबह का समय 10:30 बजे से 1 बजे तक और शाम की सभा 6:30 से 10 बजे तक रहेगी। ये सभा बिलीवर्स चर्च मिनिस्ट्रीज घुघूस में संपन्न होगी। इन सभाओं में आप ब्रदर किरण पॉल द्वारा उत्तम वचनों को सुनेंगे और एक नए रूप से परमेश्वर आपसे बातचीत करेगा और गहरे वचनों के भेद को भी समझ सकते हैं। इन सभाओं में आप सबका स्वागत है। पूरे घुघूस के विश्वासी भाई बहन इन सभाओं में आए और परमेश्वर के आशीषों को प्राप्त करें।